I request ADS HOD, Dr. Sandeep Reddy sir, please report to DAS. Give me some time to think. I'm in the bathroom looking at me. Facing the mirror is all I need. Wait until the Reaper takes my life. Never gonna get me out alive. I will live 1,000 million lives. It's entertaining. My patience is waning. It's entertaining. Patience is waning. Is this entertaining? There was never playing black and white. There was never wrong till there was right. Is this entertaining? My patience is waning. Is this entertaining? Now I invite Dr. Arpita Gupta onto the dais, HOD of CSE department. Earwise, please come onto the dais. I invite Dr. Lakshman Swami and also Dr. Moon Banerjee onto the dais, please. Dr. Pagadala Pavan Kumar from CSE department. I welcome you, sir. శ్రీరామ్ కొంచెం సేపు నువ్వు కూర్చో ఆదిత్య తీసుకుంటా. I also invite IT manager Rajesh, Mr. Rajesh. Associate Dean R&D. And now I also Mr. Anand Reddy, Assistant Controller of Examinations. I invite Dr. Prashant, Associate Controller of Examination Department, and also Madhukar Rao sir.
ఈరోజు మా కేఎల్హెచ్ అజీజ్ నగర్ క్యాంపస్లో అవన్య టెక్నో కల్చరల్ ఫెస్ట్ నిర్వహించబడడం జరిగింది. అక్టోబర్ 4-5 తారీఖుల్లో. 4వ తారీఖునేమో మంచి టెక్నికల్ ఈవెంట్స్ చేసాం. అంటే విద్యార్థులకి ఓన్లీ మన అకాడమిక్స్ మీద కాకుండా కూడా ఇండస్ట్రీ రిలేటెడ్ కాంపిటీషన్స్, హ్యాకథాన్స్, బిల్డథాన్స్ ఇవన్నీ కండక్ట్ చేసాం. దానికి చాలా వేరియస్ ఇండస్ట్రీస్ నుంచి ఎక్స్పర్ట్స్ అందరూ వచ్చి మా స్టూడెంట్స్ ప్రాజెక్ట్స్ అన్ని జడ్జి చేశారు. ఇది కాకుండా స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ప్రాజెక్ట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మా స్టూడెంట్స్ ప్రాజెక్ట్ ఎక్స్పో కూడా చేశారు. సో మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది కాకుండా కేఎల్ యూనివర్సిటీ ఆల్వేస్ గివ్ ఏ హై ప్రయారిటీ ఫర్ ద హోలిస్టిక్ అప్రోచ్. అలాగే ఈరోజు మా కేఎల్హెచ్ అజీజ్ నగర్లో హోలిస్టిక్ అప్రోచ్కి అనుగుణంగా అలాగే వివిధ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అందులో కూడా స్టూడెంట్స్ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. అది కాకుండా ఈరోజు మేము కల్చరల్ ఫెస్ట్ కూడా నిర్వహిస్తున్నాం. సో దీనికి చాలా మంది ఇండస్ట్రీ అతిథులు కూడా అందరూ వస్తున్నారు. సో వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. అంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, అంటే వీఆర్ గివింగ్ ఏ ప్రయారిటీ ఫర్ ద వేరియస్ కైండ్ ఆఫ్ స్కిల్స్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ద కల్చరల్ స్కిల్స్ ఆల్సో వీ వుడ్ లైక్ టు ప్రమోట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కేఎల్హెచ్ అజీజ్ నగర్ క్యాంపస్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈడేంటి ఇక్కడ ఉన్నాడు అనుకుంటున్నారా? నేను లాస్ట్ ఇయర్ వచ్చాను, ఇప్పుడు కూడా వచ్చాను. ఎందుకంటే మనకి చిన్నప్పుడు ఎలా ఉంటుందంటే తాతగారి ఇల్లు అని ఉంటుంది. తాతగారి ఇంటికి మనం ఎంత పెద్దోళ్ళు అయినా సరే, పెద్దోళ్ళు అంటే ఎంత ఉద్యోగ రీత్యా కానీ ఎక్కడెక్కడ ఉన్నా కూడా తాతగారి ఇల్లు అంటే మనకు ఒక ఎఫెక్షన్ ఉంటుంది. ఆ ఎఫెక్షన్ బట్టి అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. అలాగే నాకు కేఎల్హెచ్ అజీజ్ నగర్ ఇక్కడికి రావాలంటే నాకు చాలా ఇష్టం. ఎందుకనంటే స్టూడెంట్స్కి ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఏం కావాలి? చదువు కావాలి, ఆటల్లో కావాలి, అలాగే టెక్నికల్గా డెవలప్ అవ్వాలి, అలాగే కల్చరల్గా కూడా వాళ్ళు నేర్చుకోవాలి. ఆ కల్చరల్ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా వాళ్ళు పాల్గొంటే వాళ్ళకి అదొక ఉత్సాహం. ఎందుకంటే మనకి ఈ టెన్షన్స్లో, చదువు అనే టెన్షన్స్లో వాళ్ళకి కల్చరల్ అనేది చాలా గొప్ప విషయం. నేను ఎందుకు రెండోసారి కూడా వచ్చానంటే, రామకృష్ణ గారు ప్రిన్సిపల్ గారుగా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం. మేము చిన్నప్పుడు నాటకాలు వేసేటప్పుడు మమ్మల్ని ఎవరు ఎంకరేజ్ చేసేవారు కాదు, కాలేజీలో కానీ, స్కూల్లో కానీ, కాలేజీలో కానీ. కానీ ఈయనకు ఉన్నటువంటి, అంటే ఇతన్ని ఎదురుగా ఆయన్ని నేను మెచ్చుకోవడం కాదు, అక్కడ నేను చూస్తున్నాను. కాబట్టి మీరు చూస్తారు కదా, నేనంతా టెక్నికల్కి సంబంధించింది కానీ, వీళ్ళ చదువుకి సంబంధించింది కానీ, కొంతమంది కంపెనీస్ని ఇది అవ్వటం కానీ చేశారు. ఇవి వేళేమో కల్చరల్, దానికి చాలా ఖర్చు అవుతుంది. అయినా సరే ఆ ఖర్చుకు వెనకాడకుండా స్టూడెంట్స్ కోసం వాళ్ళు ఇది చేయడం చాలా గొప్ప విషయం. అందుకని నేను రామకృష్ణ గారిని అప్రిషియేట్ చేస్తాను. ఈయనే కాదు, వీళ్ళ స్టాఫ్ అందరినీ కూడా వారికి నా తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. చూడాలనిపిస్తుంది. సో ఇటువంటి ప్రిన్సిపల్ ఉండాలి, ఇటువంటి కాలేజీలు ఉంటే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకు భవిష్యత్తు ఉంటుంది అంటే, ఇతను ఈ రామకృష్ణ అతను సామాన్యుడు కాదు, సామాన్య మానవుడు కాదు, సామాన్య ప్రిన్సిపల్ కాదు. మీకు 3.5 years కోర్స్ అంటే 4 years అయ్యి లోపల వాళ్ళకి ప్లేస్మెంట్ వచ్చేస్తుంది ఏదో కంపెనీలు. ఎలాగంటే నేను ఒకసారి సడన్గా నేను వస్తే ఆ కంపెనీస్ వాళ్ళందరితో మీటింగ్ పెట్టాడు. ఇంకో మా స్టూడెంట్స్ ఎలాగండి. సో ఎప్పుడైతే టీచర్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ ఎవరైనా సరే స్టూడెంట్స్ వాళ్ళ పిల్లలాగా ఎప్పుడైతే అనుకున్నారో వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. అటువంటి భవిష్యత్తు బాగుండడం కోసమే అందరూ ఇక్కడ జాయిన్ చేశారేమో అని అనుకుంటాను. సో ఐ వాంట్ టు అప్రిషియేట్ హిమ్ అండ్ ఐ లవ్ హిమ్ అండ్ ఐ బ్లెస్ హిమ్. బాను షాలి నేను ఎందుకంటే నాకు అంటే షాల్ ఇవ్వటం ఎందుకనంటే అది ఆర్టిస్టులకి అలవాటు అయిపోయింది. సో ఐ లవ్ యూ. అటువంటి ఇప్పుడు ఎలాంటి యంగ్స్టర్స్కి యంగ్స్టర్స్కి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి వాడికి ఏమేమి కావాలి, వాడు ఏంటి, ఒకరిని కొడితే వింటాడా, కొడితే అవ్వడం వెంట. ఇప్పుడు ఈ రోజుల్లో తల్లిదండ్రులు అయినా సరే, ప్రిన్సిపల్ అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళకి చెప్పే విధానంలో చెప్పాలి. అటువంటి బిఆర్ఏ అయ్యాను. ఇందులో చాలా సిప్పులు ఉన్నాయి, అందుకని ఒక్కొక్క సిప్పు చేస్తూ ఉంటాడు. సో ఆల్ ది బెస్ట్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. So KLH Hyderabad campuses are the synonym of not just technological knowledge
but it's a place of vibrant energy where students not just learn engineering or management or the courses they are pursuing, but they learn how to live a very holistic life, learn the learning skills, the skills which are long-term usage for their life and for development of overall personality. The KLH campuses in Aziz Nagar, Bachipalli or Kondapur, they are the rocking places where students are vibrantly learning education as well as learning skills which are must for any student to progress in life. And this Avinia is one of such events which are giving them platform to showcase their talents. సో మనకి కాంపౌండ్ కళ్ళు కాంపౌండ్ అంటే కళ్ళు కాంపౌండ్ కాదు. కాంపౌండ్ అంటే ఏంటంటే మనం ఒక అపార్ట్మెంట్స్లో ఉన్నామని కాదు కాంపౌండ్, ఒక వీధిలో ఉన్నామని కాదు కాంపౌండ్. ఆ కాంపౌండ్లో ఒక్కొక్క మనస్తత్వం ఉన్న మనుషులు వచ్చి కలుస్తారు. అప్పుడు కొన్ని బాధలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ కలగలిపిన సినిమాయే ఈ కళ్ళు కాంపౌండ్. దీనికి ప్రవీణ్ జట్టి అని ఈయన డైరెక్ట్ చేశాడు, స్క్రీన్ ప్లే ప్లస్ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్. తర్వాత హీరో గణేష్ని మీరు అందరూ బ్లెస్ చేయాలి. ఎందుకంటే మంచి ఆర్టిస్టు, కన్నడ మూవీస్ బాగా చేశాడు. అలాగే తెలుగులో కూడా మంచి హీరోగా ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే ఆయుష్ పటేల్ ఓష్ బాగుంది ఏమండి, చూసారా ఇలా రండి అని ఎంత రిక్వెస్ట్ చేశాను మిమ్మల్ని. ఇది కావాల్సింది. సో థ్యాంక్ యూ. సెకండ్ లీడ్ హీరోగా చేసింది అర్జున్. ఇందులో సిఐ క్యారెక్టర్ చేశాడు క్రాంతి కుమార్. సూర్య హీరో ఫ్రెండ్ సూర్య. బాబ్జీ గారు సీనియర్ మోస్ట్ డైరెక్టర్, యాక్టర్ అండ్ స్క్రీన్ ప్లే అన్నీ మంచి మనిషి. ఇప్పుడు నెక్స్ట్ మూవీ వస్తుంది పోలీస్ వారి హెచ్చరికని మొన్నే డైరెక్ట్ చేశాడు ఆయన. దానికి కూడా ప్రమోషన్కి వస్తాం. కానీ ఈ అన్నింటికి మీ ప్రిన్సిపల్ గారు మీ ప్లేస్మెంట్లే కాకుండా మా ప్లేస్మెంట్లు కూడా చూస్తాను. ప్రిన్సిపల్ గారికి మా అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుసుకున్నాను. అలాగే మా డిఓపి ఎక్కడ కనపట్లేదండి. డిఓపి అదేండి గోదావరికి అని ముద్దు బిడ్డ, మనకేమో చంటి బిడ్డ. ఆల్ ది బెస్ట్ అండి. ఓహో బాగానే ఉంది. అదే ప్రొడ్యూసర్ అన్నమాట, తెలుస్తుంది కదా మీకు. సో ఖచ్చితంగా ఫస్ట్ డే ఆర్ మీకు సెలవైన రోజున రేపు 18వ తారీఖు లోపల రిలీజ్ అవుతుంది సినిమా. సో అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ సినిమా కూడా దసరా శుభాకాంక్షలు. నేను ఎక్కువ మాట్లాడను. ముందైతే ఐశ్వర్య ఎలా ఉన్నారు? మీ ఎనర్జీ చూస్తుంటే నాకు మా కాలేజ్ డేస్ నేను మిస్ అవుతున్నా. ఎనర్జీ ఎలా థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ మీరు చూపించేదంతా చాలా. కల్లు కాంపౌండ్ 1995 ఫిల్మ్ చేశాను. ఓన్లీ లవ్ సబ్జెక్ట్ కూడా ఉంది. లవ్ సబ్జెక్ట్. న్యాయానికి ప్రాణంగా నిలిచేందుకురా చదువెందుకురా న్యాయానికి ప్రాణంగా నిలిచేందుకురా నలుగురిలో దీప. ఈ పాట ఎందుకు పాడానంటే విద్యార్థులుగా మీరు ఇక్కడ ఎలా కూర్చున్నారో నా విద్యార్థి ప్రాయంలో ఇక్కడి నుంచి ఇదే పాట పాడుకుంటూ విద్యార్థి ప్రాయంలో ఒక విద్యార్థిగా క్రమించిన నా జీవితం ఈరోజు సినిమా ప్రపంచంలో
వర్గ సమర సమాజాన కళ కోసం కలవాదం, కలవానికి అంకితం, కళావనికి కలంకం, జన ప్రయోజనం గమ్యం, సుందర కళా ప్రపంచంలో చైతన్యమే మా స్వాదన, చైతన్యమే మా ఉద్యమం అనే ఒక సజీవ సిద్ధాంతంతో. సో యా, ఫస్ట్ థింగ్ లైక్ అన్న గురించి కొన్ని మాటలు నాకు చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే అన్న లైక్ ఒక నార్మల్ ఒక లైక్ రిమోటెడ్ ఏరియా, ఒక బస్, ఒక రోజుకి ఒక బస్సు తిరిగే విలేజ్ సాంగ్ మీతో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. మీరందరూ 3, 2, 1 చెప్పండి. ఒక మాస్ సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత మాట్లాడతాం, సరేనా? 3, 2, 1. నేను మాట్లాడే ముందు మీ అందరి కోసం ఒక సర్ప్రైజ్. యాక్చువల్లీ మా సాంగ్ 7th లాంచ్ చేసుకోవడం, లైక్ బెంగళూరుకి వెళ్ళి వర్క్ చేయడము, సాఫ్ట్వేర్లో వర్క్ చేయడం. సాఫ్ట్వేర్లో ఆయనకి ఎందుకు ఇంట్రెస్ట్ పోయి తర్వాత షార్ట్ ఫిల్మ్స్, లైక్ వీకెండ్ షార్ట్ ఫిల్మ్, హైదరాబాద్ వచ్చి షార్ట్ ఫిల్మ్ చేయడం. ఈ స్టేజ్ నుంచి ఒక చిన్న విలేజ్ నుంచి ఒక పెద్ద స్టార్ అయ్యాడు.